యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరులో నిర్వహించిన ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమం రసాభసగా మారింది. కార్యక్రమానికి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి, ప్రభుత్వ విప్ బీర్లా ఐలయ్య, ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న విచ్చేశారు. సంక్షేమ పథకాల గణాంకాలను తీన్మార్ మల్లన్న చెబుతూ ఉంటే కాంగ్రెస్ కార్యకర్తలు వారిని అడ్డుకున్నారు. దీంతో వేదిక దగ్గర రభసకు దారితీసింది. మల్లన్నకు వ్యతిరేకంగా నినాదాలు హోరెత్తించాయి. గత ప్రభుత్వం ఏమీ చేయలేదు, ఈ ప్రభుత్వం చేసిన అభివృద్ధిని విమర్శించడం సరికాదు అంటూ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు కాంగ్రెస్ కార్యకర్తలు. నేను సూచనలు ఇవ్వన్నా ఏం మాట్లాడాలనేది నేను మాట్లాడుతున్నా. ఇది టీఆర్ఎస్ పార్టీ కార్యక్రమం, కాంగ్రెస్ పార్టీ కార్యక్రమం కాదా? కనీస అవగాహన లేకపోతే ప్రభుత్వ కార్యక్రమం. మల్లన్న గారికి ఈ ప్రోగ్రాం మనది, ప్రభుత్వాన్ని మీరు దయచేసి ఆయన మాట్లాడివ్వండి. ఆయన మన సలహాలు సూచనలు ఇస్తాడు. ప్రభుత్వము 90 రోజుల పాటు బృహత్తరమైన కార్యక్రమాన్ని తీసుకొని ముందుకు పోతున్నటువంటి సందర్భంలో దీంట్లో సాధక బాధకాలు చర్చించుకోవడానికి పెట్టింది. ఇవి జిందాబాద్ కొట్టుకొని వేయడానికి పెట్టింది కాదు. ఇది సాధక బాధకాలు చర్చించుకోవాలి. ఈ ఆలేరు నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య పెరుగుతుందా, తగ్గుతుందా, ఎలాంటి చర్యలు తీసుకోవాలి, ఈ గ్రామీణ ప్రాంతంలో శానిటైజేషన్ పరిస్థితులు ఎట్లా, ఇది కదా చర్చ. దీని గురించి మాట్లాడుకోవాలి. ఇప్పుడు కాదు మరి కాదుగా అంతా జిల్లాబాద్ అనుకుంటే వెళ్ళిపోదాం కూడా అక్కడ. మరి ఎవరు మాట్లాడాలి? ఈ గ్రామాల గురించి, ఈ పట్టణాల గురించి ఎవరు చర్చించుకోవాలి? మీరు గెలిచినటువంటి ప్రజాప్రతినిధులు అందరూ ఇక్కడ ఉన్నారు. గెలిచినటువంటి ప్రజాప్రతినిధులు అందరూ ఇక్కడ ఉన్నారు. వాళ్ళందరినీ మనందరినీ బాధ్యత, మనం పబ్లిక్ సర్వెంట్స్ కి, మనం